రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని భూపాల్పల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. భూపాల్పల్లి జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లో వరి, మొక్కజొన్న ధాన్యం రాష్ట్ర నిలువ ఉన్నాయని పేర్కొన్నారు. రైతుల ధాన్యాన్ని తరలించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ స్పందించి ధాన్యాన్ని తరలించే చర్యలు తీసుకోవాలన్నారు. బీజేపీ యాత్రల పేరుతో, కాంగ్రెస్ హామీల పేరుతో రెండు పార్టీలు రైతుల్ని మోసం చేస్తున్నాయని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్న వారిపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర మీడియాతో మాట్లాడారు. రైతుల పరిస్థితి ఆగమాగమైతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా అవుతున్నట్టు కనబడతలేదు. ఇప్పటికీ భూపాల్పల్లి జిల్లాలో నేను దాదాపు ఉదయం నుంచి గన్పూర్ మండలంలో, చిట్యాల మండలంలో తిరిగి వచ్చిన ప్రతి సెంటర్లో కూడా చాలా పెద్ద సంఖ్యలో రైతులు కాంటా పెట్టి బస్తాల్లో నింపి మొత్తం కూడా రెడీ టు లారీలు ఎత్తడానికి సిద్ధంగా ఉన్నా ఇప్పటివరకు కూడా మరి లోడ్ కావడం లేదు, అయిన దగ్గర అన్లోడ్ కావడం లేదని చెప్తా ఉన్నారు. ఇంత నిర్లక్ష్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వివరించడానికి చూస్తూ ఉంటే రైతుల యొక్క సమస్యలను గాలికి వదిలేసి ఈ ప్రభుత్వం గాలిలో తిరుగుతున్నట్టు కనబడుతున్నది తప్ప, మేము అనేక సందర్భాల్లో దాదాపు నెల 15 రోజుల నుంచి మక్కల విషయంలో, వడ్ల విషయంలో సెంటర్స్ విజిట్ చేసినాం. సరి అయినటువంటి స్పందన రాకపోతే కొన్ని దిక్కుల రైతుల పక్షాన ధర్నాలు చేసినాం, రాస్తారోకోలు చేసినాం. చివరి దశలో ఉన్నది ఇప్పటికీ